నల్గొండ జిల్లాలో కుండపోత వర్షాలతో రైతాంగానికి అపార నష్టం వాటిల్లుతుంది. రాత్రి కురిసిన భీకర ఈదురుగాలులతో వానకు ప్రధాన పంటలు తోటలు ధ్వంసమయ్యాయి. యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని బొప్పాయి, మామిడి, నిమ్మ పంటలు నేలమట్టమయ్యాయి. రాష్ట్రంలోనే నిమ్మ సాగు అధికంగా ఉన్న నకిరేకల్ ప్రాంత రైతులను ఈదురుగాలులు నిండా ముంచాయి. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రైతాంగం అస్తవ్యస్తకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క వడగండ్ల వానలు, మరో పక్క ఈదురుగాళ్లతో కూడుకున్నటువంటి వర్షానికి రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నదని ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. ఆ జిల్లాలోని మామిడి సాగు కావచ్చు, బొప్పాయి సాగు కావచ్చు, నిమ్మ సాగు కావచ్చు, వివిధ పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగు చేసేటువంటి రైతులకు ఈ వర్షం అపార నష్టాన్ని మిగిలించిందనే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనము నెక్రికల్‌లోని ఇక్కడ ఓ నిమ్మ తోట వద్ద ఉన్నాము. ఇక్కడ నిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతులు పూర్తిగా కూడా చెట్లు ధ్వంసమైన ఎదురుగాళ్లకు వడగండ్ల వానతో కూడినటువంటి వర్షానికి పూర్తిగా చెట్లు ధ్వంసమైనయని రైతులైతే ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు ఇప్పటికే మామిడి సాగు కావచ్చు, బొప్పాయి సాగు కావచ్చు, ఇంకా నిమ్మ నిమ్మ వంటి రైతులపై ఈ ప్రభావం బాగా పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము నెకరికల్లో ఉన్నాము. ఇక్కడ రైతులు ప్రకృతి వినాశనానికి కూడా ఈరోజు భారీ ఎత్తున నష్టపోతున్నామని రైతాంగం అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులున్నారు, నిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతులున్నారు. ప్రధానంగా నిన్న కురిసినటువంటి వర్షానికి దాదాపుగా చెట్లు నేలమట్టమైనని చెప్తా ఉన్నారు. సో, మొత్తంగా ఎన్ని చెట్లు నేలమట్టమైనయి? ప్రధానంగా ఎంత నష్టం జరిగిందని చెప్తా ఉన్నారు? నా పేరు యానాల శ్రీనివాసరెడ్డి అండి. నకరికల్లు నిమ్మ రైతుని. సుమారుగా నేను 2 ఎకరాల్లో నిమ్మ తోట సేద్యం చేసుకొని జీవిస్తాను. నిన్న వచ్చిన గాలి వానకి వడగండ్ల గాలికి 40 చెట్లు సుమారుగా మొత్తం వేర్లతో పాటు ఇరిగి ఇట్లా వంగిపోయడం జరిగినది. నాకు చెట్టుకొచ్చేసేసి ఒక 3 బస్తాలు వెళ్తాయి. 3 బస్తాలంటే ఇక 2 బస్తాలు పెట్టుబడి పోను, ఒక బస్తా మిగులుతుంది. ఇది ఇప్పుడు ఈ వర్షం రావడం వల్ల నాకు సుమారుగా ఒక 10 సంవత్సరాల ఉంటది చెట్టు విలువ. దానికి రూ. 2,00,000 నష్టం వాటిల్లినది. దీనికి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, కూలీలకు చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి. నాకు చాలా విపరీతమైన నష్టం జరుగుతున్నది. దీని మీద వచ్చే ఆదాయం లేదు. దళారుల వ్యవస్థ కూడా దీనిలో మార్కెట్ కమిటీలో ఒక కమిషన్ రూ. 14 తీసుకుంటున్నారు. నూటికి రూ. 14. ప్రభుత్వం వెంటనే దీని మీద మార్కెట్ వాళ్ళు చర్య తీసుకొని రైతులను చాలా ఆదుకోవాల్సిందిగా నిమ్మ రైతులకు, మా రైతుల నుండి సహాయం చేయగలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. రైట్. ఇంకా కూడా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ రైతులున్నారు. చెప్పండి, టోటల్‌గా ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈదురుగాళ్ళకు వచ్చినటువంటి వర్షానికి మీకు ఎన్ని చెట్లు నష్టం వాటిల్లిందండి? నా పేరు యానాల నూతన్ రెడ్డి నకరేకల్. నిన్న వచ్చిన వడగండ్ల వాన, ఈ గాలి విపరీతంగా వచ్చినందుకు మాకొక 30 చెట్లు వేర్లతో సహా లేచినాయి. ఇంకొక 20 చెట్లేమో టోటల్‌గా వన్ సైడ్ వంగినాయి. ఆ చెట్లు ఇంకా మాది 10 సంవత్సరాలే చెట్లేసి. ఇంకొక 20 సంవత్సరాలు వచ్చే చెట్లవి. ఇప్పుడు నష్టం జరిగింది. వచ్చే దానికి క్రాప్ కూడా పెద్దగా రాదు. దీనికి ప్రభుత్వం ఏదన్నా నుంచి మాకు నష్టపరిహారం చెల్లిస్తారని కోరుకుంటున్నాం. రైట్. మనం ఇక్కడ చూడొచ్చు, ఏదైతే ఇక్కడ నిమ్మ సాగు చేస్తున్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న కురిసినటువంటి ఏదైతే ఈదురుగాళ్ళతో వచ్చినటువంటి వడగళ్ళ వాన ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ వేరు వ్యవస్థ మొత్తము కొల్లగొట్టి పోయిందనేసి ఏదైతే రైతులు ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా దీనికి దీనికి డ్యూరేషన్ వచ్చి ఒక 30 సంవత్సరాలు వాల్యూ ఉంటుందని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 30 సంవత్సరాల వ్యాలిడిటీకి సంబంధించి కూడా సీజన్ 2 క్రాపులు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క చెట్టుకు ఫర్టిలైజర్‌తో పాటు దళారు వ్యవస్థతో పాటు టోటల్‌గా ఇక్కడ ఏదైతే ప్రకృతి వినాశనానికి చెట్లు పూర్తి స్థాయిలో నేలమట్టం కావడంతో అయితే రైతులు, అన్నదాతలు అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టోటల్‌గా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బత్తాయి సాగు కావచ్చు, నిమ్మ సాగు కావచ్చు, అదేవిధంగా బొప్పాయి సాగు కావచ్చు, మామిడి సాగు ఇలాంటి సాగులపై ఈ ప్రభావం అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు చర్యలు తీసుకొని నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా రైతులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనుక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నల్గొండ నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు స్వతంత్ర, నల్గొండ నుండి.